కూర్చున్నాం మనందరం. హల్లెలూయా. అందరు బాగున్నారండి? అందరు బాగున్నారా? బాగాలేదా? అంటే ఎవరు మాట్లాడరు? దేవునికి స్తోత్రం. లాస్ట్ వీక్ ఎంతమంది వచ్చారండి? లాస్ట్ వీక్ ఎంతమంది వచ్చారు? ఎక్కడాగే మనము ఎవరిని ఒక్కరు చెప్తే నేను సంతోషపెడతా. లాస్ట్ టైం ఎక్కడాగే మనం కొంచెం గట్టిగా అమ్మ. ఎక్కడమ్మా? గోల్కొండ చౌరస్తా. ఇక్కడ ఏమ్మా? ఒంటెలకు వాటర్ పోస్తుంది రిబ్కా. అక్కడ ఆగాము కదా. ఇప్పుడు బావి దగ్గర ఉన్నాం మనం. ఎక్కడ ఉన్నాము? బావి దగ్గరే. నాకు తెలిసి డిసెంబర్ 25 వరకు బావి దగ్గరే ఉంటాం మనం. ఉందామా? ముందుకెళ్దామా? డిసెంబర్ 25 వరకు కూడా ఎక్కడుంటాము? బావి దగ్గరే ఉంటాం. అక్కడి నుంచి కదలం మనం. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి. అయితే మెసేజ్కి వెళ్ళే ముందు దేవుడు నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఏం కోరుకున్నాడంటే ఆయన ఎలా ఉండాలో మనము కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య ఎలా ఉండాలో నువ్వు కూడా అలాగే ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం మన పేరెంట్ని చూసినప్పుడు వాళ్ళ క్వాలిటీసే మనలోకి వస్తాయి కదా. మా మమ్మీ ఇలా ఉంటుంది కాబట్టి నేను కూడా ఇలాగే ప్రవర్తించాలి. మా డాడీ ఇలా మాట్లాడతాడు కాబట్టి నేను ఇలాగే మాట్లాడాలి. ఆ స్టార్ అలా మాట్లాడుతుంది కాబట్టి మనం కూడా అలాగే మాట్లాడాలి కదా. యేసయ్య కూడా ఏమనుకుంటాడంటే తన స్వరూపములోనే తన బిడ్డలు ఉండాలని కోరుకుంటాడు. అవునా కదా? మీరు అనొచ్చు, అయ్యా నన్ను యేసయ్య తన స్వరూపంలోనే చేశాడు, నేను ఆయన స్వరూపమే అని. అవునా కదా? కానీ మనము పైకి ఆయన స్వరూపములా కనపడతాం. ఆయన కోరుకునేది లోపల కూడా ఆయన స్వరూపము రావాలి. ఇక్కడ మన లోపల కూడా, మన అంతరంగములో, మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడంటే కంప్లీట్గా ఆయన స్వరూపంలో ఉండాలని కోరుకుంటాడు. అంటే ఆయన ఏ విధంగా కనికరం చూపిస్తాడో మనము కూడా అదే విధంగా కనికరము చూపించాలి. ఆయన ఏ విధంగా జాలి చూపిస్తాడో మనము కూడా అదే విధంగా జాలి చూపించాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన ఏ విధంగా కనికరం చూపిస్తాడో అదే విధంగా కనికరము చూపించాలి. అర్థమవుతుందండి? మనము గమనించినట్లయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే భక్తులందరిలో కూడా ఈ క్వాలిటీస్ కనబడతాయి. కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ వారందరిలో కూడా ఏం కనిపిస్తాయంటే దేవుని యొక్క హృదయము, తలంపులు, ఆలోచనలు కనిపిస్తాయి. అర్థమవుతుందండి? సో రిబ్కా గురించి నేను చదివినప్పుడు అనిపించింది, రిబ్కా గురించి వీలైతే ఒక 1 year ఇదే టాపిక్ చెప్పాలనిపించింది నాకు. ఎన్ని సంవత్సరాలు? 1 year వరకు. హల్లెలూయా. ఇది పార్ట్ 2. లాస్ట్ వీక్ చెప్పుకున్నది పార్ట్ 1. ఇది పార్ట్ 2. ఎలా ఉందంటే రిబ్కా నీటిలోంచి బావి తోడుతా ఉంది, నీళ్లు తోడుతా ఉంది కదా. నేను ఇదే అధ్యాయంలో అక్కడే స్ట్రక్ అయిపోయి ఆగిపోయాను. అక్కడ అది దాటి ముందుకి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే అదే చాప్టర్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు
తీస్తా ఉన్నాడు. నేను రాస్తా ఉన్నా. పార్ట్ 3, 4, 5, 6. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రిబ్కాలో దేవుని యొక్క స్వరూపము అంతరంగంలో ఉన్నదా లేదా అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ సందర్భం తెలుసు కదా, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహ సంబంధం కొరకు ఎలియాజరును పంపిస్తాడు. ఎలియాజరును పంపించినప్పుడు దారిలో బావి దగ్గర రిబ్కా కనిపిస్తుంది. అంటే లాస్ట్ వరం వచ్చిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అవి తాగడానికి నీళ్ళు అడిగితే ఒంటికి కూడా నీళ్ళు పోసింది. అవునా? ఒక ఒంటె వచ్చి దాదాపు 200 లీటర్ల నీళ్లు తాగుతుందని మనం చెప్పుకున్నాం. సో వాళ్ళిద్దరి మధ్య అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి అందరూ బావి దగ్గరికి వెళ్ళిపోదాం. వస్తారా? అందరూ బావి దగ్గరికి వచ్చామని చెప్పండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, బావి దగ్గరికి వెళ్ళిపోదాం చెప్పండి. బావి దగ్గరికి వెళ్ళిపోదాం. రిబ్కా దగ్గరికి వెళ్దాం చెప్పండి. ఎలియాజరు దగ్గరికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను తన చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటకైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఇక్కడ వరకు మనము లాస్ట్ వీక్ వచ్చాం కదా. ఎప్పుడైతే ఒంటెలకి నీళ్ళు పోసిందో ఎలియాజరు ఏం చేశాడంటే ఆ పెళ్లి కూతురికి పెళ్లి బిడ్డకి ఏదైతే పెడదామనుకున్నాడో ఆ బంగారు వస్తువులన్నీ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? రిబ్కాకి ఇచ్చాడు. సో ఇక్కడ ఆగాం కదా. ఇప్పుడు చదువుకుందాం. నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒంటెలకు నీళ్లు పోసిన తర్వాత ఎలియాజరు కూడా నీళ్ళు తాగిన తర్వాత ఆమెకి బంగారం ఇచ్చిన తర్వాత ఎలియాజరు ఏమని అడుగుతున్నాడు? మీ ఇంట్లో తల దాచుకోవడానికి స్థలము ఉండదా? ఒక్కసారి మళ్ళీ చదవండి అమ్మ వచనము. ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. దయచేసి అందరు నా వైపు చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు.
ఎమర్జెన్సీలో నీకు తెలిసిన వ్యక్తి, అమ్మ కొంచెం ఈ అరుగు మీద పడుకుంటానరా, లేకపోతే కొంచెం ఈ వరండాలో పడుకుంటానరా అంటే మనం ఏమంటాం? కొంచెం జాలి దయ ఉంటే ఏమంటాం మనం? చెప్పండి. అరుగు మీద పడుకో అంతే. నీకేమనంటారా? లేదు పాస్టర్ గారు అరుగు మీద పడుకో అన్నాం, నీకు వేరే అంటానా? అనవు. లేకపోతే మా మమ్మీ తిడుతుంది, మా డాడీ తిడతాడు, మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, మా ఎదురుంటే వాళ్ళు ఏమనుకుంటారో, అయినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆధార్ కార్డు ఏది, నీ పాన్ కార్డు ఏది, నీ అడ్రస్ ప్రూఫ్ ఏంటి? అవునా? సాధారణంగా పడుకోవడానికి ప్లేస్ అడిగితే నువ్వు దేని గురించి మాట్లాడతావు? అక్కడ ప్లేస్ ఉందని కానీ ప్లేసు లేదని కానీ అదే మాట్లాడతాం. అవునా? ఇది ఎవరి స్వభావం అంటే నీ స్వభావము, నా స్వభావము, మనందరి స్వభావము, మనుషులందరి స్వభావం. అవునా కదా? మీరు అనొచ్చు, దీంట్లో తప్పే ఉంది బ్రదర్, దీంట్లో తప్పే ఉంది పాస్టర్ గారు, పడుకుంటా ఈ స్థలం ఉందంటే ఉందని చెప్తాం, లేకుంటే లేదని చెప్తాం. దీంట్లో మిస్టేక్ ఏముంది? ఇంతకు మించి ఏం మాట్లాడతాం? కానీ రెబ్కా ఏం మాట్లాడింది ఒకసారి చూడండి. అందుకు ఆమె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు. ఒకసారి ఆపుండక ఆయన ఏమడిగాడు? కొంచెం యాక్టివ్గా ఉండాలి మీరు. ఆయన ఏమడిగాడు? అమ్మ మీ ఇంట్లో పడుకోవడానికి కొంచెం స్థలం ఉందా అని అడిగాడు. మీ ఇంటికి ఎవరైనా వచ్చి కొంచెం పడుకోవడానికి స్థలం ఉందా అంటే మా ఇంట్లో బిర్యానీ ఉందంటావా? పాయింట్ క్యాచ్ చేయండి. పడుకోవడానికి స్థలం ఉందా అని ఎలియాజరు అడిగాడు. రెబ్కా ఏమని చెప్తుంది? మేత చాలా మేత ఉంది, గడ్డి ఉంది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అక్క సింక్ అవట్లేదని చెప్పండి, సింక్ అవట్లేదని చెప్పండి. ఆయన అడిగిన దానికి, రెబ్కా చెప్పిన దానికి ఎక్కడ కూడా సింక్ అవట్లేదు సిస్టర్ అని చెప్పండి. అవుతుందా? కావట్లా. పడుకోవడానికి స్థలం ఉందా అంటే మా ఇంట్లో చాలా మేత ఉంది, గడ్డి ఉంది. వావ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గమనించండి, ఇక్కడ ఎలియాజరు పడుకోవడానికి స్థలం అడుగుతుంటే రెబ్కా ఏం చేస్తుంది తెలుసా? పక్కనున్న గాడిదలకి మేత చూస్తా ఉంది ముందు. అది గాడిద ఒంటెలకి మేత చూస్తా ఉంది. ఇది ఏంటి తెలుసా? తల్లి మనసు. చెప్పండి, తల్లి మనసు. భార్య ఏం చూస్తుందంట? జోకులు వేస్తుందా? జోకులు వేసినని చెప్పి వేస్తుంది, తర్వాత ఉంటుంది. హల్లెలూయా. భార్య ఏం చూస్తుందంట? మామూలు జనరల్గా అంటారు కదండి, హల్లెలూయా, సామెతలు అంటారు కదా. ఇప్పుడు అయ్యా పడుకోవడానికి స్థలం ఉంది అనడం మానేసి ఇప్పుడు ఎలియాజరు గురించి ఆలోచించేయట్లేదు ఈమె. ఎలియాజరు ఎక్కడైనా పడుకుంటాడు? మా ఇంట్లో పెద్ద సమస్య ఉంది, మాకు పెద్ద గొప్ప ఉంది, పెద్ద ఇల్లు ఉంది, ఎలియాజరు ఎక్కడైనా పడుకుంటాడు? ఏముంటుంది తెలుసా? అయ్యా నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ పక్కనున్న ఒంటెల గురించి నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ నీళ్లు మాత్రమే పోశాను, నీ ఒంటెలు ఇంటికి తీసుకొస్తే ఆహారం పెడతా. ఏముందంటుంది? గడ్డియు మేత. పక్కన చెప్పండి, అక్క గడ్డి ఎవరు అడిగారు, మేత ఎవరు అడిగారు? అక్క అని అడిగారు. ఎవరు అడిగారు అక్క మేత? ఎలియాజరు మేత అడిగాడా?
ఎలియాజరు గడ్డి అడిగాడా? అడిగాడా అమ్మ? అడిగినట్టు ఉంది అక్కడ. మనం ఏం చేస్తామంటే బైబిల్ చదివేటప్పుడు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేనేంటో ఒకే వాక్యం దగ్గర నెల అయిపోతాను. అక్కడి నుంచే దేవుడు తవ్వుతూ ఉంటాడు. గత కొన్ని రోజులుగా బావి దగ్గర ఆగిపోయాను నేను. ఎప్పుడు వెళ్తానో ఏంటో బావి దగ్గర నుంచి నాకే అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు స్థలం అడిగితే గడ్డి గురించి మాట్లాడుతుంది, మేత గురించి మాట్లాడుతుంది, ఒంటెలకు ఆహారం గురించి మాట్లాడుతుంది. ఈ లక్షణం ఎవరు తెలుసా? దేవుడిది. ఎవరిదండి? దేవుడిది. ఈ క్వాలిటీ, ఈ పోలిక ఎవరంటే దేవుడిది. ఈ పోలిక, ఈ స్వరూపం ఎవరిదంటే దేవుడిది. ఈ స్వరూపం ఒకసారి చూడండి మీరు. కీర్తన గ్రంథము 147వ కీర్తన 8-9 వచనములు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. ఏం చేస్తాడంట? ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. పర్వతముల మీద ఏం మొలిపిస్తాడంట? పర్వతాల మీద గడ్డి. ఇది ఎవరి క్వాలిటీ చెప్పండి అమ్మా. రిబ్కా ఏమంది? నా దగ్గర బోల్డ్ అంతా కావలసినటువంటి గడ్డి ఉంది, బోల్డ్ అంతా మేత ఉంది. అంటే పక్కనున్నటువంటి ఆ ఒంటిలకి ఆహారం గురించి ముందు ఆలోచన చేస్తా ఉంది. రిబ్కా కంటే ముందే దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే పర్వతముల మీద గడ్డిని మేతని మొలిపించాడు. ఏదైతే జంతువుల కొరకు మేత గడ్డి మొలిపించాడో ఆ పని ఎవరు కంప్లీట్ చేస్తున్నారు? ఇక్కడ రిబ్కా ఏమంటుందంటే నా దగ్గర గడ్డి మేత. మనం ఏం చేస్తామంటే మన కళ్ళ ముందే కొన్ని కనిపిస్తూ ఉంటాయి. మనతో అయినంత వరకు మనము చేయడానికి కూడా మనం ముందుకు వెళ్ళాం. అర్థమవుతుందండి? నీతో అయినంత వరకు మ్యాక్సిమం ఎదుటి వారికి సహాయము చేయడము అలవాటు చేసుకోవాలి. నీతో అయినంత వరకు ఎదుటి వారికి మేలు చేయడము నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నీవు మేలు చేయలేకపోవచ్చు, నీవు సహాయము చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ఒక మాట చెప్పడం ద్వారా వేరే వాళ్ళకి మేలు జరుగుతుంది. నువ్వు ఒక మాట చెప్పడం ద్వారా వేరే వాళ్ళకి సహాయము దొరుకుతూ ఉంది. ఈ స్వరూపంలోకి రావాలి అని యేసయ్య మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన గడ్డి మేత సృష్టించాడు. ఆ గడ్డి మేత సృష్టించిన యేసయ్య ఇప్పుడు రిబ్కా ఏం చేస్తుంది? పక్కనున్న ఎలియాజరు కంటే ముందు పాపము ఆ ఒంటెల యొక్క డొక్కలు దోస్తూ ఉంది. ఫస్ట్ ఆ ఒంటెల యొక్క దాహం చూసింది. ఇప్పుడు ఆ ఒంటెల యొక్క ఏం చూస్తుంది? కడుపు చూస్తూ ఉంది. కడుపు చూసి స్థలం సంగతి పక్కన పెట్టు, ముందు వీటి గడ్డి ఉంది, మేత ఉంది. మా ఇంటి దగ్గర పొద్దున్నే మేము లేవక ముందే మా తలుపు బయట నుంచి పిచ్చుకలు కిచికిచిమని గొడవ చేస్తూ ఉంటాయి. ఎందుకు తెలుసా? వాటికి మేత కోసం. మాకంటే ముందే లేచిపోతాయి అవి.
ఎందుకంటే వాక్యంలో ఉన్నవే ఇవన్నీ నేను తీసుకుని పాటిస్తూ ఉంటాను. మా ఫ్రంట్లో పిచ్చుకలు వస్తాయి, ఇంటి వెనకాల పిచ్చుకలు, కాకులు ఏదో ఒకటి ఇంటి చుట్టూ. వాటికి ఆ చుట్టుపక్కల ఏ పిచ్చుకలు ఉన్నా ఏమో ఉంటే రకరకాల పిచ్చుకలు ఆమెకు తెలుసు. వాటికి అన్నిటికీ పేర్లు పెడుతుంది. ఆ పిచ్చుకు వచ్చింది, ఈ పిచ్చుకు వచ్చింది, తొరకు పిచ్చుకు వచ్చింది, గడ్డ పిచ్చుకు వచ్చింది, ఏదేదో ఉన్నాయని చెప్తుంది ఆ పేర్లు. అవన్నీ కొన్ని ఇక్కడ అరిస్తాయి, కొన్ని అక్కడ అరిస్తాయి. దేవుని స్తోత్రం. నేనేం చేస్తానంటే వాటికి ప్రత్యేకించి ఒక బాక్స్ పెట్టేస్తాను అన్నమాట, ఫుడ్ బాక్స్. దాంట్లో మంచి విటమిన్ బిస్కెట్లు తీసుకొచ్చి వాటికి పెట్టేస్తుంటాం. ఒక్కోసారి వాటికి బాగా ఆకలేస్తుంటుంది, 5 గంటలకి 6 గంటలకు వచ్చేస్తుంది. ఒక్కొక్కటి అయితే మొత్తం లోపలికి వచ్చేస్తుంది, పడుకున్న దగ్గరికి వచ్చేస్తుంది. పడుకున్న పక్కకు వచ్చేసి కిచ్ అంటుంది. అబ్బా మర్చిపోయాను కదా అనుకుంటారు. మర్చిపోయాను అనుకుని తొందరగా లేచి తీసుకొచ్చి వాటికి ఆహారం పెడతాను. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకంటే దేవుడు బైబిల్లో చెప్పాడండి మనకి. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆహారం పెట్టగలడా? ఆయన ప్లేస్లో మనల్ని పెట్టాడు కదా, ఆయన స్వరూపంలో మనల్ని చెక్కాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన క్రియలు మనము చేయాలి. అందుకే ఇదే కీర్తన గ్రంథంలో 38వ కీర్తన 40వ వచనం. ముప్పై 38వ కీర్తన 40వ వచనం త్వరగా. సరే, ఏం చెప్పాను? కీర్తన చెప్పాను కదా. యోబు గ్రంథము 38వ అధ్యాయం 40వ వచనం. సింహము పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవరు? ఇప్పుడు చూడండి, సింహము పిల్లలకి ఆహారం పెడుతున్నాడు దేవుడు. అలాగే తిండి లేక తిరిగే కాకి పిల్లలకి ఆహారం పెడుతున్నాడు దేవుడు కదా. అదే మత్తయి సువార్తకు వచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చాలా. అలాగే లూకా సువార్త 12:24. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసే లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ అన్ని అంశాలు మనం చూసినట్లయితే దేవుడు పశువులకు గడ్డిని మేతని సృష్టించాడు. అంత మాత్రమే కాదు, సింహపు పిల్లలకి ఆహారం సిద్ధపరిచాడు, కాకి పిల్లలకి ఆహారం సిద్ధపరిచాడు, ఆకాశ పక్షులకి ఆహారం సిద్ధపరిచాడు, కాకులకి ఆహారము సిద్ధపరిచాడు. ఈ అన్ని స్క్రిప్చర్లలో మనము కామన్గా ఉన్న పాయింట్ ఏంటి? ఇప్పుడు ఈ అన్ని విషయాల్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే వీటన్నిటిలో కూడా దేవుడు వారి యొక్క కడుపును చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడండి? ఏం చూస్తున్నాడమ్మా? వాటి యొక్క కడుపుని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రిబ్కా ఏం చూసింది చెప్పాలి? రిబ్కా ఎవరిని చూసింది? ఎలియాజరుని చూస్తూ ఉందా?
ఒంటెల కడుపుని చూస్తా ఉంది. హల్లెలూయా. దేవుడు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇదే క్వాలిటీ. హల్లెలూయా. ఎప్పుడైనా బక్కెచ్చికిపోయి ఆహారం లేక కడుపు లోపలికి వెళ్ళిపోయిన వ్యక్తి కడుపు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా చూసావా? బర్త్డే వస్తే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి బిర్యానీ ఆర్డర్ ఇస్తాం, లేకపోతే ఇంటికి రమ్మని స్పెషల్ బిర్యానీ, పావర్స్ బిర్యానీ, ప్యారడైజ్ బిర్యానీ పార్టీకి మనము ఆర్డర్ ఇస్తాం. అవునా కదండి? ఎప్పుడైనా బక్క చిక్కిపోయి ఆహారం లేక కడుపు లోపలికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి కడుపు చూసావా? అడిగావా? పోనీ ఏమయ్యా నీ కడుపు అంతా లోపలిగా ఉందేంటి? నీ కడుపు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, నువ్వు భోజనం చేసి ఎన్ని రోజులు అయిందయ్యా? అసలు టిఫిన్ చేస్తున్నావా? భోజనం చేసావా? అని ఎప్పుడైనా ఎవరి కడుపైనా చూసి మనం వెళ్ళి నువ్వు తినడానికి నా దగ్గర ఆహారం ఉందన్నావా? నా దగ్గర బోళ్ళంతా తినడానికి ఆహారం ఉందన్నావా? నీకు ఇడ్లీ తినిపించడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయన్నావా? నీకు హోటల్ తీసుకెళ్ళి భోజనం పెట్టడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నావా? ఇప్పుడు ఒంటెలు అడిగినాయా అండి? ఒంటెలు అరిచినాయి అక్కడ? ఒంటెలు నాకు దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుంది, రిపుకమ్మా నాకు నీళ్ళు అమ్మా, రిపుకమ్మా నాకు నీళ్ళు అని గొంతు చిరించి ఒంటెలు అడిగితే నీళ్లు పోసిందా? అడగకుండా నీళ్లు పోసిందా? అడగకుండానే నీళ్లు పోసింది. ఇప్పుడు అమ్మా రిపుకమ్మ, ఎలియాజరు వస్తే ఎలియాజరుకి మీ ఇంటి దగ్గర కోడిని కోస్తావు, మేకలు కోస్తావు, అన్నీ కోస్తావు, మాకేమైనా గడ్డి ఉందా అమ్మా, మాకేమైనా మేత ఉందా అమ్మా రిపుకా అడిగా ఒంటెలు? ఏమ్మా అడగలేదండి రిపుకా అని. రిపుకాయే చూస్తుంది. ఏం చూస్తుంది? ఒంటెల యొక్క కడుపు చూస్తా ఉంది. ఒంటెల యొక్క కడుపు చూస్తా ఉంది. ఎలియాజరు నీకు స్థలం ఉందయ్యా, ఎక్కడ పోలేదు. నీ స్థలం ఏముందయ్యా? పడుకోవడానికి కొంచెం ప్లేస్ కావాలి, స్థలం ఉంది. కానీ పాపం ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి ఎప్పుడు తిన్నాయో ఏంటో ఈ ఒంటెలు. తిన్నదంతా అరిగిపోయింది, డొక్కలన్నీ లోనైపోయింది. అర్థమవుతుందా? డొక్కలన్నీ లాడుకుపోయింది అయ్యా. కావలసినంత మేత ఉంది, కావలసినంత గడ్డి ఉంది. ఇక్కడ ఎలియాజరు అడగలేదు, ఒంటెలు కూడా బేరమని అడగలేదండి. హల్లెలూయా. కానీ అక్కడ రిబ్కా చూపు ఎవరి మీద పడిందంటే ఆ ఒంటెల యొక్క ఆహారం మీద పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, ఏనాడైనా ఎప్పుడైనా నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ఆటోలో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ, లేకుంటే ఎక్కడికైనా నువ్వు జర్నీ చేసి వెళ్ళేటప్పుడు కానీ ఎవరి కడుపన్నా చూసావా? కనీసం ఒక్కరి కడుపు చూసి ఏందయ్యా నీ కడుపు లోపలికి ఉంది, నీ కడుపు అంతా లోపలికి వెళ్ళిపోయింది ఏంటి, కడుపు అంతా ఎండిపోయింది ఏంటయ్యా, తిన్నావా లేదా? అడిగామండి మనము? ఎప్పుడైనా అడిగామండి? లేదండి. మనం ఏం చేస్తాం తెలుసా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, బర్త్డే పేరు చెప్పుకొని ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి వాళ్ళకి మంచిగా బిర్యానీ పెట్టి
వాళ్ళకి మంచిగా ఐస్ క్రీమ్ పెట్టి అన్నీ పెట్టి ఏం చేస్తాము, తినక్క తినేసిస్తారు, తిని పెడతారు, వద్దన్నా సరే ఏం చేస్తాం, కొసరి వడ్డిస్తాం కదా. కొసరి వడ్డించి తినమని చెప్తాం. థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? ఈ రీతిగా నువ్వు ఒకరోజు దారంతా వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని చూడు, తన కడుపును చూడు, తిన్నాడా లేదా. వెళ్ళు, అయ్యా ఎన్ని రోజులు అయిందా నువ్వు తిని, టిఫిన్ చేసి ఎన్ని రోజులు అయిందా అని అడుగు. అమ్మ నేను 4 రోజులు అయింది, 5 రోజులు అయింది రా అని చెప్పి నువ్వు ఎక్కడ తీసుకెళ్ళాలి? ఒంటెలకి మా ఇంటి దగ్గర మేత ఉందని చెప్తుందా? అవునా? కనీసం మనం ఇంటికి తీసుకురాకపోయినా యాక్చువల్గా బైబిల్ ప్రకారము ఇంటికి తీసుకెళ్ళాలి. తెలుసా మీకు? బైబిల్ ప్రకారముగా వారిని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. బైబిల్ ఎక్కడుంది? ఇంటికి వెళ్ళగా చదువుకోండి. ఏషియా గ్రంథము 58వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు చదువుకోండి. ఇంటికి వెళ్ళగా వారిని ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కలాగా వెలుగుతుంది. అది బైబిల్లో స్పష్టంగా రాయబడింది. సో నువ్వు ఇంటికి తీసుకెళ్ళే పొజిషన్ అలాగా లేదు మనకి. కనీసం ఆ వ్యక్తితో మాట్లాడి భోజనం చేద్దిగనరా లేదా టిఫిన్ చేద్దిగనరా అని చెప్పి నువ్వు హోటల్కి తీసుకెళ్ళి అది టిఫిన్ చేసే సమయం అయితే అతనికి టిఫిన్ పెట్టించు, భోజనం చేసే సమయం అయితే ఆ టైంకి భోజనం పెట్టించు. టిఫిన్ అంటే నీకు ఇష్టమైనది పెట్టడం కాదు, అర్థమవుతుందా? నీకు బాగా ఇడ్లీ అనుకోండి, ఆ ప్లేట్ ఇడ్లీ అని ఆర్డర్ ఒక ఏం తింటావు కదా, ఇడ్లీ తింటావా, దోశ తింటావా, వడ తింటావా, ఏం తింటావు? అతనికి నచ్చింది, అతనికి ఇష్టమైనది నువ్వు కొని అతనికి పెడితే నీకు ఇష్టమైన ఆశీర్వాదము పరలోకం నుంచి విడుదల అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాకు అసలు ఆ రెబ్కా గురించి చదివినప్పుడు మైండ్ పోయింది. అసలు మన క్రైస్తవులుగా మనం ఎక్కడున్నాం? అసలు రెబ్కా తల్లి ఎక్కడో ఆది కాండంలో ఉంది. ఎవరు కూడా సింక్ అవ్వట్లేదు, ఎవరు కూడా ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదండి. అసలు 200 లీటర్లు ఒక్కొక్క ఒంటికి నీళ్ళు పోయడం ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఆమె ఎక్కడ కూడా ఎలియాజరు గురించి మాట్లాడడం లేదు. ఎంతసేపు ఒంటెల గురించి మాట్లాడతాం. అంటే రిబ్కాలో ఏముందంటే కనికరము గల హృదయము. ఏమైంది? కనికరము గల హృదయము, జాలి గల హృదయం. దేవునికి మహిమ కలుగునుగా. సో దేవుడు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కనికరము గల హృదయము కావాలి. మీకు మరీ చెప్తే బైబిల్లో ప్రతి ఒక్క